సారీ సారీ సారీ. కొంచెమైనా సెన్స్ ఉందా? అడగకుండానే లోపలికొచ్చేస్తావా? సారీ సారీ. సరే కార్తీ, వెళ్దాం. వస్తాడు నారాజు. దొరికేసానా రాజు? ఒంటరిగా దొరికాడు. వదులుతానా? వస్తున్నా నాగు. హలో హలో యాదవ్, చెప్పండి సార్. ఏదైనా మ్యాటరా? ఎవరైనా వేయాలా? మొమ్మాట పడద్దు, చెప్పండి సార్. బ్లాస్ట్ చేసేస్తా. అర్జెంటుగా ఒకటి వేసేయాలి. ఓకే అన్న ఉన్నాడా? ఓకే సార్, ఉండండి, అన్నతో మాట్లాడిస్తా. అప్పుడే తాగేసేలా ఉంది. దొంగ సచ్చినా. అన్న, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. ఏ మినిస్టర్, ఏంటి సంగతి? ఏంటి ముచ్చట? చాలా రోజులకి ఒకటి వేయాలి. చిన్న మ్యాటర్. వాణ్ణి చంపి సమాధి చేసి నీ చేతే శంకుస్థాపన చేపిస్తా మినిస్టర్. డోంట్ వరీ మినిస్టర్, నీకు నేనున్నాను. సరే. నేను మినిస్టర్తో మాట్లాడుతుంటే నువ్వు నవరంధ్రాలు తెరిచి వింటావరా? మిస్టర్ యాదవ్, ఐ హేట్ ది చెత్త. క్లీన్ ఎవ్రీథింగ్. సాడిజం, సైకోయిజం నిన్ను చూసే పుట్టాయంట్రా. దరిద్రుడా దరిద్రుడా అని. ఏ లేడీ ఫింగర్ ఎక్స్ట్రా చేస్తే నీ ఫింగర్ కట్ చేస్తా. చూడు. రై పట్టండి రా. ఎంత బరువు చచ్చాడో. తరుణి మేడం ఫోన్ చేశారు. అవునా? ఏంటంట? రేపు బంగ్లాకి వెళ్దామన్నది. రే, ఆ బంగ్లా చూడ్డానికి చాలా డేంజరస్ గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అవసరం అంటావా?
నేను ఉన్నాను కదా. పంకజ్ ముఖేష్ కూడా ఉంటారు. ఇప్పుడేమంటావు? అక్కడికి వెళ్ళడం ఫిక్స్ అని అంటావు. వెళ్ళక తప్పదు. డాడీ కోసం వెళ్ళాలి. సరే, తప్పదు కదా, వెళ్దాం. మేబీ దిస్ ఈస్ ద స్పాట్. వాట్? రే లగేజ్ తీసుకురారా. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తామా రమణ? అమ్మో, భూత్ బంగ్లాలో ఉందే. ఇక్కడున్న బ్లడ్ మార్క్ని చూస్తే అటాక్ ఇక్కడే జరిగినట్టుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద డెడ్ ప్లేస్. తాళం వేసింది. రావట్లేదురా. ఏ, ఏ, ఏ. ఇదేంటి ఇలా కాల్ చేసింది? డోంట్ బీ ఎమోషనల్. దీనికి కారణం ఎవరో ఎందుకు చేశారో తెలీదు కానీ నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నా దగ్గరే తోక జాడిస్తారా? తోక జాడిస్తే పీక కూసే రకాని కాదు. నా దగ్గరే తోక జాడిస్తారా? తోక జాడిస్తే పీక కూసే రకాని కాదు. నా కోపం వస్తే విస్కీనే కాదు, రక్తాన్ని కూడా తాగుతానురా. ఇదో రకం దాహం, అదో రకం దాహం, కటకటాలలో చలి రాత్రి. ఇదో రకం దాహం, అదో రకం దాహం, కటకటాలలో చలి రాత్రి. సంతకం పెట్టు. రావోయి చందమామ మా వింతగాథ వినుమా. రావోయి చందమామ మా ఇంతగాథ వినుమా. కొకరకో. నేను మూడ్లో పాట పాడుకుంటే నా కోడి కూసింది. నేను చంపుకున్నా. మధ్యలో వీడికేంటిరా? అది నా కోడిరా. అంటే నేనేమన్నా సైకోనా, విలన్నా? నీకు మాత్రమే జాలి దయ ఉన్నాయా? నాకు లేదా? అందుకే కదా దాన్ని నువ్వు పాపమన్నావు. నీ అబ్బా, నేను చాలా సెన్సిటివ్ రా. నా కోడి చచ్చిపోయింది, అందుకే నేను ఎంత ఏడుస్తున్నానో తెలుసా? పైకి వెళ్ళిపోయావు కదా, వెళ్ళి ఆ కోడిని అడుగు. నా బాధ నీకు అర్థమయ్యేలా. ఎప్పుడా ఈ భూమి నుండి మీకోసము 2 ప్రాణాలను పంపితిని. వాటిని దయతో స్వీకరించి నన్ను ఆశీర్వదించు. ఈ రోజుకి 2 ప్రాణాలు చాలని
ఆ యమధర్మరాజు నాకు సెలవిచ్చి ఉన్నారు. కావున నీవు నేను కళ్ళు మూసి తెరచలోపు నా కంటికి కనిపించకుండా నీవు పోతావని నా ఆశ. ఏం పాటలు రా ఇవి. దీని తల్లి హీరో కావాల్సిందిరా. సాంగ్ చేంజ్. నీ అబ్బా నువ్వా? యా ఇట్స్ మీ. భయపడతా. ఏమైందిరా? 9 అయింది. నీ అబ్బా ఈ టైంలో జోకులేంట్రా? మరి నాకేం తెలుసు? నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. అరే అరే ఏమో పోయిందిరా. ఏమైంది అట్లా అరిచినావు? ఏడు దాకా పోయింది జంగిల్ మొఖం దానా? అది జరిగింది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంట్లో దయ్యం ఉన్నది. ఏం చేద్దాంరా? ఇంట్లో దయ్యం ఉన్నది. ఆ కిటికని కూడా ఇదే ఏదో చేసి ఉంటది. మనందరిని చంపేస్తుంది. రేయ్ ముందు సోదాపి కృష్ణ గారికి ఫోన్ చేయరావులే. ఉడిమే చేస్తా. హాయ్ సిరి, కాల్ కిటికాడు. ఏడు నువ్వే కార్ దొరికితే సార్ ఫోన్ వేసుకొని తిరుగుతావు. ఇంట్లో చూద్దురా, అదేతో లోపల తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతుంది. ఇది చావులు కట్టుకుని తిరుగుతుంది. నేను రామ్దేవ్ బాబా గెటప్లో ఉన్నా. ఇది ఇల్లా డ్రెస్ కాంపిటీషన్ నాకు అర్థం కావట్లే. నువ్వు రారా ఫస్ట్ ఇక్కడికి. ఓకే సిరి, థ్యాంక్ యూ. ఫోన్ చేసిన వస్తున్నా. అసలేం జరిగింది? ఎవరైనా వచ్చారా? ఏంటి ఏం మాట్లాడారు? ఏంది మాట్లాడేది? హైలైట్ సీన్ మిస్ అయిపోయాను. అదేమో స్పైడర్ మ్యాన్ లాగా గోడల మీద పాకుతుంది. వెనకాల ఎవడో ఉరుకుతుండు. అను బుల్షిట్ అంటావుగా. అంత బుల్షిట్. ఆత్మ ఏంటి, దయ్యం ఏంటి, పైగా మా నాన్నని చంపడం ఏంటి? ఏం నమ్మడరా? నమ్మడు కాక నమ్మడు. సీన్లు చూస్తే నీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చినావు కదా, అట్లే ఉంటుంది. చ దీనమ్మ జీవితం. బావా
చందమామని తెస్తావా? మేఘాలలో తేలిపోతున్నది, తుఫానుల చేరిపోతున్నది, అమ్మాయితో చిలిపి మరీ, అమ్మాయితో చిలిపి మరీ. ఏంటండి ఈ టైంలో సరసాలు? ఏంటండి అలా కొట్టేశారు? వాట్ హ్యాపెన్ బేబీ, అలా కొడుతున్నావు? ఎలా కుట్టమంటావు? ఇలా కుట్టమంటావా? మరోలా కుట్టమంటావు? చెప్పు బేబీ. బేబీ అన్న నువ్వేంటి రిటర్న్ కొట్టడం ఏంటి? సైకో అయిపోతున్నావు అన్న రోజు రోజుకి. ఏమైంది? షట్. గెట్ అవుట్, అందరూ గెట్ అవుట్. నేను మాత్రమే ఉంటాను. నా మీద ఎవరికి ప్రేమ లేదే. నన్ను అర్థం చేసుకునే వారే కరువయ్యారే. ఏయ్ నువ్వు ఒకసారిలే. ఒరే కరోనా, నాకెవ్వరు వద్దు. నీకు 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 మీ అందరికి బ్రేకప్, 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 బ్రేకప్. నువ్వు మాకు బ్రేకప్ చెప్పడం ఏంట్రా? నాకు మంచి అమ్మాయిని చూడు. అది దీనికన్నా సెక్సీగా ఉండాలి. ముఖ్యంగా అది నన్ను లవ్ చేయాలి. ఆ లవ్ని నేను లవ్ చేయాలి. ఆ లవ్ నానా లవ్ని చూసి లవ్వే కొన్ని లగా ఎత్తాలి. ఏముందిరా? అదే నువ్వు నిద్రపోతున్నప్పుడు అడిచావు కదా, అందుకే వచ్చాను. అవునా? మరి బల్లిలా కింద పడున్నావేంటి? అమ్మ బల్లి అంటావా? కానీ కానీ వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఇక్కడ? హా, ఇక్కడే. ఓకే ఓకే, పక్కనే పండుకోమంటే ఎందుకు కాదంటాను? నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. సరే. నీకొకటి చెప్పాలా? చెప్పు. నిజంగానే మా డాడీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. నేను ఒక్కడనే కదా.
వాడు ఎలా ఉంటాడో ఏంటి అన్ని ఆలోచన లేకుండా వదిలి ఎలా వెళ్ళిపోయాడు అంటే మా నాన్న నాతో నాన్నలా కాకుండా నేనే మా నాన్నకు నాన్నలా ఉండేవాడిని. ఆయన నాకు కొడుకులా ఉండేవాడు. నిజంగా నీకు ఒకటి చెప్పనా, పవర్ స్టార్ సినిమాకి నాకు టికెట్ దొరకలేదు, కానీ ఆయన టికెట్ తీసుకొచ్చి రా నాన్న పోయొద్దు అన్నాడు. అలా ఒకటే కాదు, రాత్రంతా మిడ్ నైట్ మసాలానా? హా? ఒక్కటే అరుపులు అన్ని తెలుస్తున్నాయా? అరుపులా? మసాలా లాట్టీకి పెట్టి ఒక్కటిస్తే అప్పుడు నువ్వు అరుస్తావు రాత్రంతా. అర్థమవుతుందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. నువ్వు నీ ఏషాలు ఉన్నాడు. పోరా. ధర్ని గారు, ఓ మేడం ధర్ని గారు. ఏంటి దానికి కోటింగ్ ఇస్తే నువ్వు సెట్ అయ్యావా? మేడం అది ఇది అని రెస్పెక్ట్తో పిలుస్తున్నావు. మీరు ఎవరినైనా చూపులతో భయపెట్టేశారండి. ఆ మెంటల్ దాని మాటలు ప్లీజ్ విననట్టు వదిలేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ మినిస్టర్? ఇలాంటి నాన్ సెన్స్ మ్యాటర్స్ సెన్స్ లేని వాళ్ళు పట్టించుకుంటారు. ఐ డోంట్ కేర్. ఓ కూల్. ఇంకా ఏమో అనుకున్నారని నేను ఫీల్ అయ్యాను. ఎనీవే థ్యాంక్ యూ ధరణి. చెప్పేద్దామా వద్దా? చీదీనా అమ్మా. మీ డాడీ గురించి ఎంత థింక్ చేసినా
ఐ డెంట్ గెట్ ఎనీ క్లూ. ఇట్స్ డిస్కస్టింగ్. మా డాడీ చాలా మంచోడు. ధర్ని మేడం, ఇది ఖచ్చితంగా మా డాడీదే. లవ్ యూ డాడీ. అండ్ ఫైనలీ వి గాట్ ద క్లూ. ఈ అడ్రస్సే మీ నాన్న ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. లెట్స్ గో. ఈ ఈ ఈ అలా చంపేశారు. దేవుడా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఏమన్నా నా కోసం చంపారా? చూడు మినిస్టర్, నేను వీడి మంచి కోసమే కదా చంపాను. నేను చంపకుంటే నువ్వు మరోలా టార్చర్ చేసి చంపేవాడివి. నేను నొప్పి లేకుండా చంపాను కదా. నొప్పి లేకుండా చంపడం ఏంట్రా దరిద్రుడా దరిద్రుడా అని. ఏ లేడీ ఫింగర్, ఆ? ఇన్నర్ వాయిస్ లో మాట్లాడితే ఫింగర్ కట్ చేస్తా. వామ్మో. కూల్ బేబీ, నువ్వేం చేసినా కరెక్టే, ఏం చూసినా కరెక్టే. నీ కోపం వస్తే ఎన్ని కొంపలైనా కాలిపోవాల్సిందే. నువ్వు అనుకున్నా చేసేస్తావు. ఐ లైక్ ఇట్. ఏ మినిస్టర్, తెలుసు కదా ఇది నా రీటా. మేడం
ఎందుకు అరిచావు? మేడం మేడమా? మేడం 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 ధర్ని మేడం మేడం చనిపోయారు. మేడం 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 ధర్ని మేడం 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 పంకజ్ ముఖేష్ ఎక్కడ? వెళ్ళి చూద్దాం. పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ ఎక్కడున్నారా? పంకజ్ పంకజ్ రే ముఖేష్ వాడికి కనిపించారు. నీకు కనిపించారా? కనిపించలేదు. నీకు కనిపించారా? లేదురా. అబ్బా ఎక్కడ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయట ధరణి మేడం చనిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఇక మిగిలింది నువ్వు నేనే. నాకెందుకో చాలా భయంగా ఉందిరా. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వెళ్ళిపోదాం. చా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? చా వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో వాట్? ఏమైంది మేడం? ధర్ని మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం. అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం. వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో మాట్లాడేది అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రేయ్
ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే నమస్తే మేడం. మేడం. ప్రెషర్ అంటే నేనే. డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం, చూపిస్తాను. పదండి. తెలీదు మేడం. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా పడున్నారు. ఈ మిస్టరీ ఏంటో తేల్చాలి. ఎస్ఐ, మేడం. ఈ బాడీని పోస్ట్ మార్టం కి పంపించాయి. కానిస్టేబుల్. ఓకే సార్. ఈ మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మేడం. సరే, లోపల చూద్దాం పదండి. అక్కడేముంది? అది కిచెన్. కిచెన్. ఓకే, కమ్. ఏమున్నాడ్రా? ఏయ్, వీళ్ళ అడ్రస్ కనుక్కోనరా. ఓకే. హాయ్ బ్రదర్. బాయ్ బ్రదర్. పక్కనే ఉన్న బంగ్లాలో ఉంటాడంట. ఇక్కడికి పని మీద వచ్చాడంట. రాజు అడిగితే ఏదో మేనేజ్ చేయి. ఓకే పదా. పోనీ. నీకు కావాల్సింది తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు తీసుకొచ్చిన తర్వాత నేనెందుకు చెక్ చేసుకోవడం? అట్లీస్ట్ వాడు ముఖం ఒకసారైనా చూడొచ్చు కదా. వాడి ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడు నాకు కావాల్సింది ఇవ్వలేదు. మరి ఇంకేం చూస్తావు? క్లీన్ చేసేయి. ఇప్పుడు క్లీన్ చేయమంటావా? చేసేయి. యాదవ్ కమాన్ రా.
clean him. భగవంతుడా, దేవుడికి దండం పెట్టి పిండం పెట్టేలాంటి భర్తనిచ్చావు. ఇచ్చావు కదా అని నిన్ను తిట్టాలో, కన్నారు కదా అని వాళ్ళని తిట్టాలో, వీడితో ఉన్నందుకు నన్ను నేను తిట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. రాక్షసుడు స్వామి, రాక్షసుడు. వీలైతే వాణ్ణి చంపేయి, లేదంటే నన్నే చంపేయి. దిల్ ఖుష్ అయిపోద్దిరా. ఎప్పుడు మనిషిని చంపడేనా, అప్పుడప్పుడు నా యవ్వనాన్ని చంపచ్చుగా. ఎప్పుడు పీకలు కోయడమేనా, అప్పుడప్పుడు నా పరువం అనే పండును కోయచ్చుగా. అప్పుడుంటుంది అసలైన కుషు. ఇప్పుడు నీ మెడకొస్తే అర్థమవుతుందా? ఈ వేషాలు నా దగ్గర కాదు. నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. ఈ పార్టీకి నా బేబీ రావాలే. సీక్రెట్, నా రీటా కనిపించట్లేదేంటి? చెప్పాను కదా అన్న, తీర్థయాత్రలకు వెళ్ళిందని. తీర్థయాత్రలా? దానికి అంత మాత్రం భక్తి పద్ధతులు ఉన్నాయంరా? అయినా భక్తి ఉంటే దానికి నా మీద ఉండాలి కానీ దేవుని మీదకి ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, దానికి బ్రేకప్ ఇస్తా. బ్రేకప్ 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 బ్రేకప్. నువ్వు ఒకటి దొరికినా వీడొకటి దొరికిండు. ఎవరు నువ్వు? చెప్తా పద.
ఒకసారి ఏం జరిగిందంటే ఏదో నా గొంతు పట్టుకుని పైకి లేపేసింది. చాలాసేపు అరిచాను, కానీ నా మాట ఎవ్వరికి వినిపించలేదో ఏమో తెలీదు, కానీ చచ్చిపోయానని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. కానీ అసలు ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును మేడం, మొన్న నైట్ నాకు ఇక్కడ ఏదో కనిపించింది మేడం. అప్పటి నుండి భయంగా ఉంది మేడం. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ప్లేస్ చాలా డేంజర్గా ఉన్నట్టుంది. మేడం 1 మినిట్. రే ఈ మిస్టరీ ఎవరు అంతా అక్కడ? తేలాలంటే పద. ఒకటే మార్గం. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. అది మీకు రేపు తెలుస్తుంది. వదిలేండి సార్ వదిలేండి సార్. మేడం అక్కడ దాక్కొని చూస్తున్నాడు మేడం. ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? చెప్పు. చెప్తాను మేడం. ఇంతకుముందు ఈ బంగ్లాలో నేను వాచ్మెన్గా పనిచేసేవాను మేడం. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ్మ లా 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 లా. అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న మా అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు మేడం. ఆ భయంతో నేను ఎక్కడికో పారిపోయాను మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటు వస్తే మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా వచ్చాను మేడం. అంతే మేడం. ఓ అవునా, సరే అయితే మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే మేడం. ఎక్కడికి పోలేవు అవయామి, నా నుంచి తప్పించుకోలేవు అవయామి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నావు? చెప్పు. అది ఒకసారి వీడు నన్ను నమస్తే అమ్మా, బాగున్నారా? ఏరా బాగున్నావా? బాగా చదివించమ్మా వీన్ని. వీన్ని కలెక్టర్ చేయాలి, మీ చెల్లిని డాక్టర్ చేయాలి. అదేనమ్మా, ఈ మొత్తం ప్రాపర్టీ నీకే ఇస్తున్నాను. ఇదంతా ఓకేనామ్మా? బాగా చదివించాలి, ఓకేనా? పర్లేదు మంచిగా ఉండండి అమ్మా. ఏరా కలెక్టర్ అవుతావా? అయితా. నువ్వు డాక్టర్ అవుతావమ్మా? ఓకే, వస్తానమ్మా. పిల్లలు మీరు దండం పెట్టుకోండి.
అక్క ఈ అయ్యగారికి రోజు దండం పెట్టుకుంటావు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటావు? అమ్మా నాన్న లేని మనల్ని అన్నీ తానే చూసుకుంటున్నారు. ఇంత పెద్ద బంగ్లాని మన పేరు మీద రాసిచ్చారు. బంటిని డాక్టర్ని, నిన్ను కలెక్టర్ని చేస్తానన్న మహాన్ భావుడు. ఈయనను కాకపోతే మనం ఎవరిని దండం పెట్టుకోవాలి? చూడండి, నువ్వు పెద్ద డాక్టర్ అయి, నువ్వు మంచి కలెక్టర్ అయి అయ్యగారి పేరు నిలబెట్టాలి. సరేనా? సరే. దండం పెట్టుకోండి. అక్క ఈ రోజు నా పుట్టినరోజు కదా, అయ్యగారు పెద్ద కేకు, కొత్త బట్టలు తెస్తాను, ఇంకా రాలేదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వస్తారు కానీ. సరే అక్క. నమస్కారం. అయ్యగారు నాకు కొత్త బట్టలు కేక్ తెలియదు. కొత్త బట్టల తెస్తా. కొత్త బట్టలు, కొత్త ఫ్రాక్ అన్నీ తెస్తా. నీకే, నీకోసం అన్నీ తెస్తా. నీకే కాదు, తమ్మునికి, నీకు వీడికి అన్నీ తెస్తా. ఓకే? ఓకే. అయ్యగారినే, పెద్ద అయ్యగారినే. ఏంటి చాలా అందంగా ఉన్నావు? ఏంటి రావే. అది జరిగింది. నేను చేసిన తప్పంటారా? నా పగ చల్లారకుండానే నన్ను అంతం చేస్తారా? మీరే చెప్పండి, చెప్పండి. అదేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు? చింటూ, చిన్ని, సత్య, చింటూ, సత్య.
చూశావా అమ్మా, నన్ను అన్యాయంగా పుట్టన పెట్టుకున్నావు. నా రూపంలో ఉన్న వేరేవాడు నిన్ను చంపాడు, నేను చంపలేదు. నన్ను చంపావు, మళ్ళీ నా కొడుకు వెంట పడుతున్నావు. ఇంత మంచి ఆస్తి ఇచ్చానే, చాలా తప్పు చేశావమ్మా. అయ్యగారు నన్ను క్షమించండి, పొరపాటు అయ్యింది అయ్యగారు. నేను పొరపడ్డాను అయ్యగారు. అతను అనుకుని మిమ్మల్ని చంపేశాను, మీ కొడుకును కూడా చంపాలని చూశాను. నన్ను క్షమించండి అయ్యగారు. నువ్వు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళు. శుభం భూయాత్. నిన్ను విముక్తురాల్ని చేస్తున్నాను. పో. హర 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 హర. బానే ఉన్నావు కదా? ఏమైందే? ఏమైందే? Oh my God. ఎస్ఐ మేడం, ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకురండి. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్ పోస్ట్ మార్టం. ఓకే సార్.